పేషెంట్స్‌కి ఉండే ఒక మెయిన్ క్వెషన్, డౌట్ అనొచ్చు. ఏంటి అంటే, సార్ నాకు డయాబెటిస్ వచ్చింది. నేను మందులు వాడాలనుకోవట్లేదు. కానీ బ్లడ్ షుగర్ లెవెల్ మాత్రం కంట్రోల్ చేయాలి. అలాంటప్పుడు స్ట్రిక్ట్‌గా డైట్ కంట్రోల్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ గానీ, ఇవి 2 చేస్తున్నప్పటికి కూడా షుగర్ లెవెల్ కావాల్సినంతగా కంట్రోల్ అవ్వకపోవడం. అంటే హెచ్‌బీఏవన్సీ 7 కన్నా తక్కువగా ఉండకపోవడము, ఫాస్టింగ్ 126 కన్నా ఎక్కువ ఉండడము, తిన్న తర్వాత 200 కన్నా ఎక్కువ ఉండడం. ఇట్లా అన్‌కంట్రోల్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మందులు వాడాల్సి ఉంటది. కనీసం 1 ఆర్ 2 మెడిసిన్స్ వాడాల్సి ఉంటది. 2 చాలామంది డాక్టర్ సజెస్ట్ చేసినప్పటికీ కూడా ఇన్సులిన్ వాడడానికి భయపడతా ఉంటారు. ఒక కారణం అవ్వచ్చు, అది చిన్న నీడిల్ ఉంటది కాబట్టి, ఆ నీడిల్ ఎవ్రీడే ఇంజెక్ట్ చేసుకోవడము కొంచెం పెయిన్‌ఫుల్‌గా కూడా కొందరు ఫీల్ అవుతూ ఉంటారు. కొందరు ఏమనుకుంటారంటే, నేను ఇన్సులిన్ వాడితే నాకు ఇంకేమైనా కాంప్లికేషన్స్ రావచ్చు, నా ఆరోగ్యం ఇంకా దెబ్బతినొచ్చు అనే ఒక అపోహ పేషెంట్స్‌లో ఎప్పటినుంచో ఉంది. ఇప్పటికీ కూడా ఉంది చాలా వరకు పేషెంట్స్‌లో. కానీ మన డయాబెటిస్‌లో ఏమవుతుంది? ఉత్పత్తి అయిన ఇన్సులిన్ పనిచేయట్లేదు. తర్వాత ఉత్పత్తి కూడా ఆగిపోయింది. ప్రొడక్షన్ కూడా ఆగిపోయింది. మనం ఏం చేస్తున్నాం? సింథటిక్ ఇన్సులిన్ అంటే బాడీలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ లాంటిదే, సేమ్ ఇన్సులినే, బట్ సింథటిక్‌గా మనం బయట కొన్ని రికాంబినెంట్ డీఎన్ఏ టెక్నాలజీస్ ద్వారా తయారు చేసిన ఇన్సులిన్‌ని మనం ఇస్తున్నాం. అంటే బాడీలో ఇన్సులిన్ లేదు, మనం ఇన్సులిన్ ఇస్తున్నాం. ఇన్సులిన్ ఇవ్వడం వల్ల ఏంటి? సెల్స్‌కి గ్లూకోజ్ అందుతుంది, సెల్స్ డెవలప్ అవుతున్నాయి, హెల్తీగా ఉంటున్నాయి, కాంప్లికేషన్స్ తగ్గుతున్నాయి, ఇలా చాలా ఉన్నాయి. 2 వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెయిట్ లాస్ అవుతే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డయాబెటిస్ ఫస్ట్ 5 ఇయర్స్‌లో వెయిట్ లాస్ తగ్గితే, మన హైట్‌కి తగ్గట్టు మన బిఎంఐని 18 టు 25 బిలో ఉండాలి. కానీ 22-23 మధ్యన ఉంటే, ఈ మోడరేట్ బిఎంఐని మనము మెయింటైన్ చేస్తే, వెయిట్ లాస్ ఒక 5-6 కేజీస్ తగ్గినట్టయితే, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని కూడా మనం ఇనీషియల్ స్టేజెస్‌లో తగ్గించే అవకాశం ఒకటి ఉంటుంది. సో డయాబెటాలజీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, డయాబెటిస్ డిటెక్ట్ అయిన ఫస్ట్ 5 ఇయర్స్‌లో షుగర్స్‌ని బాగా కంట్రోల్ చేస్తే, నెక్స్ట్ 10-15 ఇయర్స్ గుండె పైన కానీ, రక్తనాళాల పైన కానీ, బ్రెయిన్ పైన కానీ, కిడ్నీస్ పైన కానీ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ తగ్గించే అవకాశం ఉంది. సో ఫస్ట్ 5 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మన వీడియో తర్వాత కొందరు అడగొచ్చు పేషెంట్స్, సార్ మేము ఇప్పటివరకు అయితే అంతగా మెయింటైన్ చేయలేము, ఈ షుగర్ కంట్రోల్ చేయడం అనేది ఇంత ఇంపార్టెంటా? కంట్రోల్ చేయకపోతే ఇన్ని అనర్థాలు, దుష్పరిణామాలు జరుగుతాయని మాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి, లేదంటే ఇన్సిడెంటల్‌గా అంటే ఎప్పటినుంచో 2-3 ఇయర్స్‌లో డయాబెటిస్ ఉంది, ఒక సర్జరీ ముందు బ్లడ్ టెస్ట్‌లో డిటెక్ట్ అవ్వడం కానీ, రొటీన్ బ్లడ్ టెస్ట్‌లో షుగర్ ఉన్నట్టు తెలవడం కానీ, సో ఆల్రెడీ ఇప్పటివరకు ఏదైతే స్లోగా డ్యామేజ్ జరిగిందో అది పక్కన పెట్టేస్తే, ఇప్పటి నుండి డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే మెయిన్‌గా గుండె, బ్రెయిన్, కిడ్నీ వీటిని కాపాడుకోవాలంటే కొలెస్ట్రాల్ లిమిట్లో తగ్గించాలి. 2 బ్లడ్ షుగర్ లెవెల్‌ని ఒక నార్మల్ పర్సన్ బ్లడ్ షుగర్ లెవెల్ అంటే తినకన్నా ముందు 126 కన్నా కింద, తిన్న తర్వాత 180 కన్నా కింద, ఆ 200 కన్నా కింద మనం మెయింటైన్ చేయగలిగితే, బాడీలో చాలా వరకు ఈ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ని తగ్గిస్తాం. పూర్తిగా రాదు అని చెప్పలేము, బట్ మన వంతు ప్రయత్నం ఏంటి అంటే, ఈ విధానాలు అన్నీ, డైట్ కానీ, ఫుడ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, జీవన విధానం కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, రెగ్యులర్‌గా మందులు తీసుకోవడం కానీ, ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనం కాంప్లికేషన్స్ నుండి చాలా వరకు మనం దూరంగా ఉండొచ్చు. కొన్నిసార్లు చెప్పలేం. ఇన్సిడెంటల్‌గా ఒక 100 మందిలో 95%కి ఈ మెడిసిన్స్ కానీ, మంచి షుగర్ కంట్రోల్, మంచి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తున్నప్పటికీ 95%లో ఏం కాదు. బట్ 5%లో ఇన్సిడెంటల్‌గా
వేరే అదర్ కాదు, వాళ్ళకి స్మోకింగ్ అలవాటు ఉండొచ్చు, ఎక్సెసివ్గా ఆల్కహాల్ తీసుకోవడం కానీ, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి. కొన్నిసార్లు మనం ఎంత హార్డ్గా ట్రై చేసినప్పటికి కూడా ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేటివి కొంతమందిలో టైప్ 2 హైపర్ లైపోప్రోటీనిమియా అంటారు. అంటే మనం ఎంత కంట్రోల్ చేసినప్పటికి కూడా కొలెస్ట్రాల్ లెవెల్ కొంచెం అప్పర్ సైడే ఉంటుంది, కొంచెం ఎక్కువనే ఉంటుంది. అప్పుడు మనం అగ్రెసివ్గా కొలెస్ట్రాల్ని తగ్గించే మందుల యొక్క డోస్ పెంచి వీటిని కంట్రోల్ చేసి మనం రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా, ఈ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏమవుతుంది అంటే గుండెకి సంబంధించి ఈ రక్తనాళాల్లో మధ్యలో ఇక్కడ ఒక రాయి, ఫర్ సపోజ్ దీంట్లో ఒక రాయి ఆర్ ఏదో సంథింగ్ ఒక కాయిన్ ఇరుక్కుపోయింది అనుకోండి, రక్తం ఇటువైపు నుంచి వస్తుంది కానీ అటువైపు గుండెకి అందట్లేదు, గుండెపోటు. ఇక్కడ బ్రెయిన్ ఉంది, రక్తం వస్తుంది కానీ మధ్యలో ఎక్కడనో ఒక బ్లాక్ ఉంది, బ్లాక్ ఉండడం వల్ల బ్రెయిన్కి చేరతలేదు, పక్షవాతం. సో అట్లా చేతులకి కాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం వస్తే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. కాబట్టి మెయిన్గా 20% ఆఫ్ డయాబెటిక్ పీపుల్ వాళ్ళలో ఈజీగా యాంగ్జైటీ డెవలప్ అయ్యే ఛాన్సెస్. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఈ బ్లడ్ టెస్ట్ చేసుకోవడము, మార్నింగ్ ఒక షుగర్ ట్యాబ్లెట్, ఈవినింగ్ ఒక షుగర్ ట్యాబ్లెట్, కొందరు ఎవ్రీడే ఇన్సులిన్ తీసుకోవడము, అండ్ ఈ ఫుడ్ యొక్క రెస్ట్రిక్షన్స్, వీటి వల్ల ఏంటంటే పేషెంట్స్ యొక్క మైండ్ సెట్లో కూడా కొన్ని చేంజెస్ జరుగుతాయి. తొందరగా యాంగ్జైటీ డెవలప్ అవ్వడం, డిప్రెషన్కి లోన్ అవ్వడం, కొంచెం మెంటలీ డౌన్ అయిపోవడం. సో ఇప్పుడు మనం జాగ్రత్తలు మాట్లాడుకున్నామో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కుటుంబం యొక్క సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కుటుంబం యొక్క సపోర్ట్, మన ఫాదర్ కానీ మదర్కి కానీ, మన నాయనమ్మకి, అమ్మమ్మకి, తాతయ్యకి ఎవరికైనా డయాబెటీస్ కానీ ఉంటే అది ప్రతిరోజు ఒక యుద్ధం లాంటిది, ఒక పోరాటం లాంటిది. అది పేషెంట్కి మాత్రమే తెలుసు. ఆ పోరాటం ఎలా ఉంటుంది అనేది పేషెంట్కి మాత్రమే తెలుసు. దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. సో వాళ్ళకి మానసికంగా మంచి డైట్ ఇవ్వడంలో కానీ, ఈ ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ వాళ్ళ నుంచి దూరంగా ఉంచడం కానీ, రెగ్యులర్గా మంత్లీ ఒక్కసారి తినకముందు షుగర్ లెవెల్, తిన్న తర్వాత షుగర్ లెవెల్ చెక్ చేసుకోవడం కానీ, ప్లస్ మంత్లీ ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోవడం, అంటే కొలెస్ట్రాల్ టెస్ట్ చెక్ చేసుకోవడం లిమిట్స్లో ఉందా లేదా, లేకపోతే హై ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడడము, డైట్లో కొన్ని మాడిఫికేషన్స్, వారానికి 5 రోజులు వాకింగ్ ఆర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా చేయొచ్చు, సూర్య నమస్కారం చేయొచ్చు, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే గ్లూకోజ్ యూటిలైజ్ అవుతుంది, షుగర్ లెవెల్స్ తగ్గుతుంది, మంచి కంట్రోల్ ఉంటుంది. అప్పుడు మన శరీరంలో వివిధ అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. సో కుటుంబం యొక్క పాత్ర చాలా ఉంటుంది. వాళ్ళకి ట్యాబ్లెట్స్ గుర్తు చేయడం కానీ, ఇన్సులిన్ గుర్తు చేయడం కానీ, వాళ్ళకి అన్ని విధాలుగా మానసికంగా ప్లస్ ఫిజికల్గా మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఫుడ్ విషయంలో, మెడిసిన్ విషయంలో, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ, మెయిన్గా పేరెంట్స్కి ఎవరైతే డయాబెటిక్ పేషెంట్ ఉంటున్నారో వాళ్ళు డాక్టర్కి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని జాగ్రత్తలు చెప్తారు, కొన్ని రిస్కులు చెప్తారు. మీరు ఇట్లా చేయకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది, పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పేరెంట్ వర్క్ ప్రెషర్లో కానీ, బిజినెస్ టెన్షన్స్లో కానీ, కొన్నిసార్లు ఫ్యామిలీ నుంచి దాచి ఉంచడం కోసం కూడా ఇంట్లో వాళ్ళకి ఇదంతా చెప్పరు. ఇంట్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఈయన ఏమని చెప్తారు, ఫాదర్ షుగర్ అంతా ఓకే ఉంది, బట్ షుగర్ కంట్రోల్ లేదు. డాక్టర్ ఆయనకి ఇన్సులిన్ అడ్వైజ్ చేసిండు, బట్ పేషెంట్ ఇన్సులిన్ అంటే భయపడుతుండు, రెఫ్యూజ్ చేస్తుండు, తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అప్పుడు మనం ఇన్సులిన్ యొక్క గుడ్ అడ్వాంటేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసి, దానివల్ల ఇన్సులిన్ వల్ల ఒక డ్రాబ్యాక్ ఏంటంటే షుగర్ లెవెల్స్ తగ్గడం. ఇంతకుముందు మనము ప్రతిసారి షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ ఉంటుంది, ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ వచ్చినాయి. సో ఒక షార్ట్ యాక్టింగ్ ప్లస్ ఒక లాంగ్ యాక్టింగ్ 2 కాంబినేషన్ ఉంటుంది. డైలీ 1 ఇంజెక్షన్ ఇస్తే మనం తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ పీక్ అయినప్పుడు షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ పనిచేస్తుంది.
మనం జనరల్గా ఇండియన్స్లో 2 మేజర్ మీల్స్, ఒక ఆఫ్టర్నూన్ మీల్, ఒక నైట్ మీల్. సో 2 సార్లు ఈ షార్ట్ యాక్టింగ్ ప్లస్ లాంగ్ యాక్టింగ్ ఇచ్చినప్పుడు, ఈ లాంగ్ యాక్టింగ్ 24 అవర్స్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ షార్ట్ యాక్టింగ్ తిన్న తర్వాత వెంటనే షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు వాటిని కంట్రోల్ చేస్తుంది. ఓవరాల్గా మంచి గ్లైసమిక్ కంట్రోల్, మంచి షుగర్ కంట్రోల్, HbA1c 7 కన్నా తక్కువ ఉండడము, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, ఇవన్నీ మన గోల్స్ని అచీవ్ చేయడానికి ఇన్సులిన్ చాలా విధాలుగా తోడ్పడుతుంది. ప్లస్ మనం ఇప్పుడు ఏవైతే డయాబెటిక్ మెడిసిన్స్ వాడుతున్నాం, చాలామంది అంటారు కాంప్లికేషన్స్ అది ఇది ఉండడం, అపోహలు ఉన్నాయి. కానీ దానివల్ల గుండెకి, రక్తనాళాలకి, బ్రెయిన్కి, కిడ్నీస్కి చాలా డ్యామేజ్ జరగకుండా మనం ఆపుతున్నాం. సో మెట్ఫార్మిన్ వాడే వాళ్ళల్లో ఒక ఛాన్స్ ఏముంటుంది అంటే B12 లెవెల్స్ అప్పుడప్పుడు తగ్గుతుంది. B12 ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతుంది. సో విటమిన్ B12 అండ్ ఫోలిక్ యాసిడ్ ఇవి మనము 1 షాట్ నెలకు ఒక్కసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ B12 టెస్ట్ ఒకటి ప్లస్ ఫోలిక్ యాసిడ్ టెస్ట్ ఒకటి చేయించుకొని ఆ లెవెల్స్ తక్కువ ఉంటే మనం ఒకటి నాన్ వెజ్ పెంచడం కానీ ఆర్ఎల్స్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, B12 ఫోలిక్ యాసిడ్ కాంబినేషన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ డాక్టర్ యొక్క అడ్వైస్ తీసుకొని మనం వాడడం కానీ, సో ఇలాంటివి చేయడం వల్ల మనము కాంప్లికేషన్స్కి చాలా దూరంగా ఉండే అవకాశం ఉంది. మనకు అలాంటి వెసులుబాటు ఉంది. సో కాంప్లికేషన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయడం అనేది మన గోల్. కొన్నిసార్లు కాంప్లికేషన్స్ వస్తే కూడా డీల్ చేసే మెడికల్ ఎక్విప్మెంట్, ఎక్స్పర్టీసు, మెడిసిన్స్ కానీ, టెక్నాలజీ కానీ ఇప్పుడు మన అందరి దగ్గర ఉంది. బట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. నేను ఏం నమ్ముతా అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో ఈ వీడియో చేయడం వెనకాల ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక డాక్టర్ యొక్క నాలెడ్జ్కి ఒక డాక్టర్ పేషెంట్ కొంచెం చెప్తున్నాడు, పేషెంట్ అటెండర్స్కి కొంచెం చెప్తున్నాడు. సో వీళ్ళ మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉంది. డాక్టర్ టు పేషెంట్, పేషెంట్ టు పేషెంట్, ఫ్యామిలీ మెంబర్స్ ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను మనం బిల్డ్ చేస్తే ప్రజలకి డయాబెటీస్ గురించి, వాటి యొక్క కాంప్లికేషన్స్ గురించి, షుగర్ ఎందుకు కంట్రోల్ చేయాలి, ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, మెడికేషన్స్ ప్రాపర్గా తీసుకోవాలా లేదా, సో మెడికేషన్స్ తీసుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోవడం. అట్ ద సేమ్ టైం నేను నమ్మేది ఏంటి అంటే, పేషెంట్స్కి అంటే డయాబెటిక్ ఉన్న పీపుల్కి డైట్, ఎక్సర్సైజ్, మెడిసిన్స్, ఇన్సులిన్ యొక్క ఇంపార్టెన్స్ మనం ఎప్పుడైతే తెలియజేస్తామో వాళ్ళు ఖచ్చితంగా వింటారు. ప్రజలలో ఈ కొన్ని హెల్త్ పరమైన విషయాలలో అవగాహన తక్కువ ఉండడము, సో వాటి వల్ల కూడా మనము ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడము, కొన్నిసార్లు డయాబెటీస్ మెడిసిన్స్ కొన్ని మంత్స్ వాడి నాకు షుగర్ కంట్రోల్ ఉందని మనం ఆపేయడము, కొన్నిసార్లు కావాలని మనం ఆపేయడము, మెడిసిన్స్ మిస్ చేస్తూ తీసుకోవడం, ఒకరోజు తీసుకోవడం, ఒకరోజు తీసుకోకపోవడము, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో నా వంతు ప్రయత్నం ఏంటి అంటే, ఈ మెడికల్ ఇన్ఫర్మేషన్, హెల్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకొస్తున్నా. మీరు మీ చేతిలో ఉంది ఏంటంటే మీ కుటుంబ సభ్యులకి, మీ ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ షేర్ చేసి ఈ వీడియో 10 మందికి షేర్ చేసి 9 మందికి ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, కానీ ఒక్కరికి మాత్రం చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడే అంత ఇన్ఫర్మేషన్, అంటే ఒక పీక్ ఆఫ్ టైంలో మనకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే ఒక అవకాశం ఒకటి ఉంటుంది. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకొక డిసీజ్ గురించి, వాటితో ఒక ప్రివెన్షన్ గురించి, డిసీజ్ యొక్క కాంప్లికేషన్స్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంటిల్ థ్యాంక్ యూ, బాయ్.